వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. శారీతో ఇలా క్యూట్గా లాంగ్ ఫ్రాక్ కుట్టేశాను. ఈ శారీ అయితే 500 పడింది. ఈ శారీలోనే మదర్కి కూడా డ్రెస్ అనేది కుట్టేశాను. ఫస్ట్ అయితే పాపకి ఎలా కుట్టాలో ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. చూడండి, ఈ శారీ అయితే 500 పడింది. దీంట్లో ఫస్ట్ బ్లౌజ్ పీసు, అలాగే కొంగు అంచు పార్ట్, పళ్ళు కూడా విడివిడిగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. బ్లౌజ్ పీస్ ఏమో మదర్కి టాప్కి వస్తుంది. అలాగే ఈ పళ్ళు పార్ట్ నేను ఈ పాపకి టాప్ సైడ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే పళ్ళు కొద్దిగానే వచ్చింది, మదర్కి బ్లౌజ్ పీసు ఎక్కువ సరిపోతుందన్నమాట. ఈ బ్లౌజ్ పీస్కి మనం టాప్కి లైనింగ్ వేయడానికి సేమ్ కలరు ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఈ స్టిచ్చింగ్ చేసిన ఫ్రాక్ మెజర్మెంట్స్ 6 ఇయర్ పాపయి. చూడండి, మెజర్మెంట్స్ నేను టేప్తో తీసుకున్నాను. మనకు షోల్డర్, అలాగే హైట్, నడుము, ఇవన్నీ కొలతలు నేను ఇంచెస్లో రాసుకొని పెట్టుకున్నాను. చూడండి, నా టేప్ అయితే అక్కడ ఫ్రంట్ పార్ట్లో కొద్దిగా పోయిందని వేరే ఒక అట్టముక్క కలర్ రాసి పెట్టుకున్నాను. చూసి కొత్తగా ఉందేంటి అని అనుకోకండి. చూడండి, షోల్డర్ పార్ట్ 5 ఇంచెస్ తీసుకున్నాను. కింద నడుము 5.5, 6 అలా తీసుకున్నాను. 6 ఇయర్ పాపకి కాబట్టి మీరు ఎవరికైనా 6 ఇయర్ పాపకి ఈ కొలతలతో కుట్టేయచ్చు. అలాగే చంక కిందికి భాగము 4.5 తీసుకున్నాను. ఈ షోల్డర్ లెంత్ అనేది 3 ఇంచెస్ తీసుకొని గల్లా చూడండి 3, ఫ్రంట్ గల్లా 3 తీసుకున్నాను. బ్యాక్ ఇటు సైడ్ చంక పార్ట్ 4.5 తీసుకొని ఇలా స్ట్రేట్ లైన్ గీసేసి, చిన్న పాప కాబట్టి చంక లోతు అనేది 1 ఇంచ్ అలానే తీసుకున్నాను. మరి ఎక్కువ తీసుకోలేదు, 1 ఇంచ్ కంటే తక్కువనే తీసుకున్నాను. అలాగే నడుము చుట్టూ 5.5 అలా తీసుకున్నాను. కరెక్ట్ మిడిల్లో కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి అలా కొద్దిగా క్రాస్ తీసేసుకొని ఇది క్లాత్ అనేది సైడ్కి జరగకుండా పిన్నులు పెట్టేసుకున్నాను. ఫస్ట్ హైట్ కొలుచుకోవాలి, తర్వాత ఇలా షోల్డర్ లెంత్ కొలుచుకోవాలి. అలాగే చంక పార్ట్ నుంచి ఇవన్నీ మనం ముందే కొలుచుకొని పెట్టేసుకోవాలి. క్లాత్ అనేది కదలకుండా నేను ఎప్పుడైనా ఇలా పిన్నులు పెట్టేసుకుంటాను. చూడండి, ఇలా స్ట్రేట్లో ఫ్రంట్ పార్ట్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేశాను. మనము ఫ్రంట్ పార్ట్లో చిన్న టక్స్ పెడతాం కదా, దానికోసమని సైడ్లో కొంచెం ఎక్స్ట్రా ఇలా కట్ చేశాను. పళ్ళు పార్ట్, శారీలో పళ్ళు పార్ట్ తీసుకొని నేను చూపించిన విధంగా మీరు మాత్రం కట్ చేసి కుడితే ఈజీగా వచ్చేస్తుంది. కట్ వర్క్ అనుకున్నాను కాబట్టి ఇలా చాక్ పీస్తో మార్క్ వేసుకున్నాను. పళ్ళు పార్ట్ కిందికి అంచులు కాకుండా ఓన్లీ మిడిల్ పాయింట్లో వచ్చేటట్టు పెట్టేసుకున్నాను. చూడండి, మనం కరెక్ట్ కొలుచుకొని కిందికి అంచు పెద్ద వచ్చింది, అలాగే పైన కూడా ఒక అంచు వచ్చింది. దీన్ని ఇలా పెట్టేసుకొని కదలకుండా పిన్నీలను మళ్ళీ పెట్టేసుకొని ఈజీగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేశాను. చూడండి, మీకు నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో తెలిసిన వాళ్ళు ఎవరన్నా టైలరింగ్ పని చేస్తే వాళ్ళకి ఇది షేర్ చేయండి. ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్న తర్వాత కిందికి ఫ్రాక్ లంగా పార్ట్ అనేది శారీలోంచి తీసుకోవాలి. నేను శారీకి గ్రీన్ కలర్ ఉంది కాబట్టి ఒక 5 మీటర్స్ లైనింగ్ క్లాత్ తీసుకొచ్చాను. 5 మీటర్స్ ఎందుకంటే అదే 5 మీటర్స్లో హాఫ్ పాపకు వస్తుంది, ఇంకా హాఫ్ వాళ్ళ మదర్కి వస్తుంది అన్నమాట. చూడండి, మిగిలిన పార్ట్లో నేను హ్యాండ్స్ కట్ చేస్తాను. ఈ అంచు పెద్దగా ఉంది కాబట్టి పైన చిన్నగా పఫ్ పెట్టి
మొత్తం టోటల్ బుగ్గ చేతులు కాకుండా పైన ఒక చిన్న పఫ్ పెట్టి హ్యాండ్స్ అనేవి కుడదామని చూస్తున్నాను. కట్ వర్క్ కదా, కట్ వర్క్కి బుగ్గ చేతులు బాగుండవి, కింద మళ్ళీ పట్టి పెట్టాల్సి వస్తుంది. సో నేను పైన మాత్రమే చిన్నగా పఫ్ పెట్టేసి కింద కట్ వర్క్ ఇవ్వాలని చూస్తున్నాను. యాక్చువల్లీ పాప హ్యాండ్ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత మనం పైన పఫ్ కోసం ఎక్స్ట్రా లాంగ్ హైట్ తీసుకోవాలి. హ్యాండ్కి ఎక్కువ హైట్ తీసుకొని కట్ చేయాలన్నమాట. ఇది యాక్చువల్ది. ఇలా పఫ్ కోసం నేను ఎక్స్ట్రా పైకి తీసుకున్నాను. అది చిన్న చిన్న కుచ్చులు వేసేస్తే చిన్న పఫ్ వస్తుందన్నమాట. హ్యాండ్స్ అయితే ఇలా కట్ చేశాను. ఇదే హ్యాండ్ని నేను అంచు పెద్ద బార్డర్ వచ్చింది కదా, ఆ బార్డర్ తీసుకుంటున్నాను. తర్వాత చూడండి, ఇలా పైన ఒక చిన్న పఫ్ వస్తుంది. శారీలోని అదే పళ్ళులోని పెద్ద బార్డర్ అంచుని హ్యాండ్స్ కోసం తీసుకుంటున్నాను. దీన్ని ఇలా 4 ఫోల్డ్స్ చేసేసి కదలకుండా ఇలా పిన్ పెట్టేసుకొని హ్యాండ్ అనేది కట్ చేసిస్తున్నాను. లైనింగ్ పార్ట్ అలాగే టాప్ అయితే హ్యాండ్స్ అలాగే అయిపోయింది. అలాగే ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకున్నాను కదా, ఇదైతే పాప కోసము 2 మీటర్స్ సరిపోతుంది. దాంట్లో మిగిలింది మదర్కి వస్తుంది. పాప లంగా హైట్ అనేది ఎంత ఉందో మెజర్మెంట్స్ తీసుకొని కరెక్ట్గా ఒకటి లైనింగ్ వేసేసాను. కింద బాటమ్ ఎంత తీసుకోవాలనేది చూసుకొని 2 మీటర్స్ సరిపోతుందని 2 మీటర్స్ ఇలా విడివిడిగా వేరుగా కట్ చేశాను. మిగిలిన క్లాత్ 3 మీటర్స్ ఉంటుంది. అది శారీలో మదర్కి వస్తుందన్నమాట. కరెక్ట్గా 4 ఫోల్డ్ చేసేసి ఎంత సరిపోతుంది కుచ్చులకు అనేది ఇలా చూసుకొని లైనింగ్ పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా 1కి 2 సార్లు మనం చూసుకొని ఫిక్స్ అయ్యాక కటింగ్ చేయాలి. ముందు చూసుకోకుండా కటింగ్ చేసేస్తే మనము తర్వాత ఆ కట్ చేసిన పీస్ని ఏం చేయలేమన్నమాట. ఏదైనా ముందు చూసుకున్న తర్వాతనే కటింగ్ చేయాలి. ఈ లాంగ్ ఫ్రాక్ బాటమ్ మాత్రం ఈజీగా వచ్చేస్తుందండి. నేను చెప్పినట్టు మీరు కానీ నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక ఫ్రాక్ని ఈజీగా కుట్టేస్తారు. ఈ లైనింగ్ క్లాత్ని కరెక్ట్గా ఎంత సైజ్ వస్తుందో దాన్ని తీసుకొని ఇలా 4 ఫోల్డ్ చేసేయాలి. చేసేసినాక బాటము ఎంత హైట్ తీసుకోవాలనేది మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా, ఎక్స్ట్రా పార్ట్ని తీసేసుకొని కిందికి కూడా మనము ఎప్పుడైనా హైట్ పెరుగుతారు కదా పిల్లలు, కొంచెం ఎక్స్ట్రా కుర్చీలు పెట్టుకోవడానికి ఎక్స్ట్రా క్లాత్ మలిపేస్తాం కదా, అలా ఎక్స్ట్రా ఉంచేసుకొని మిగిలిన పార్ట్ కట్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ దానికి విడివిడిగా కట్ చేసుకుంటేనే కొత్తగా కుట్టే వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది. ఫ్రంట్ బ్యాక్ ఖచ్చితంగా విడివిడిగా కట్ చేసేసుకొని ఉంచుకోవాలి. అలాగే శారీ పార్ట్ కట్ చేస్తున్నాను ఇప్పుడు. ఈ శారీ పార్ట్ సేమ్ లైనింగ్ పీస్లలో ఎంత వెడల్పు కిందికి ఎంత ఉందో అంతే చూసుకొని 4 ఫోల్డ్స్గా మడత పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ అది ఎంత ఉందో అంతే కట్ చేస్తున్నాను. లైనింగ్ పీసు కొంచెం తక్కువ ఉండాలి కాబట్టి కొద్దిగా లైనింగ్ పీసు హైట్ అనేది తక్కువ తీసుకోవాలి. శారీ పార్ట్ అనేది కొద్దిగా హైట్ ఎక్కువ తీసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఈ శారీతో నేను ఆల్రెడీ మా పాపకు కుట్టేశాను. ఇది ఎవరిదో కాదు, మా కోడలికి అన్నమాట. ఇలాంటి శారీలు 2 తీసుకున్నాము. ఒకటి నాకు మా పాపకి, అలాగే మా కోడలికి వాళ్ళ మా మరదలికి
అవుతుందని, నలుగురికి సేమ్గా ఉంటాయని ఇలా 2 శారీస్ సేమ్ తీసుకున్నాము. కొద్దిగా మధ్యలో డిజైన్ వేరే వేరేగా ఉంటుంది. నా ఛానల్లో ఫస్ట్లో కట్ చేశాను సేమ్ ఇదే శారీ. కొద్దిగా డిజైన్ వేరు ఉంటుంది కానీ కలర్ మొత్తం సేమ్ ఉంటుంది. ఇలా లైనింగ్ పీసు అలాగే శారీ పార్ట్ కూడా కట్ చేసిన తర్వాత ఇది కూడా 4 ఫోల్డ్ చేసుకోవాలి. మనము కుచ్చులు పెట్టేటప్పుడు మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి దానికి 4 ఫోల్డ్ చేస్తేనే కొత్తగా కుట్టే వాళ్ళకు ఈజీగా ఉంటుంది. మొత్తం రౌండ్గా ఉంటే కుచ్చులు అనేటివి వెనక్కకు ముందడికి సమానంగా రావన్నమాట. చూడండి, దీని స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. కట్ వర్క్ అన్నాను కదా, కట్ వర్క్ కోసం ఈ చిన్న కీ చైన్ అందరి కీ చైన్లోకి వస్తాయి చూడు రౌండ్గా, దాన్ని తీసుకొని లైనింగ్ పార్ట్ పైన ఇలా కరెక్ట్గా గీసేసుకున్నాను. మిడిల్లో నుంచి ఇలా గీసేసుకోవాలి. ఫస్ట్ కట్ వర్క్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడికి ఒక స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. తర్వాత ఆ కట్స్ని మలుపుకుంటూ ఇంకోసారి స్టిచ్ చేయాలన్నమాట. మనం ఆ రౌండ్ రావడానికి ఎప్పుడైనా లైనింగ్ మనం దేనికైతే మార్క్ వేస్తామో ఆ మార్క్ మిడిల్ నుంచి ఫోల్డ్ చేసే మనం ఆ మార్కులు వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చివరల కూడా సమానంగా ఉండాలి. మనము చివరల హ్యాండ్స్ అటాచ్ చేసి కుట్టేటప్పుడు ఒకటి ఎత్తుగా ఒకటి లోపలికి అలా ఉండకుండా మనము ఈ కట్ వర్క్ అనేది హ్యాండ్ ఎప్పుడు ఫోల్డ్ చేసి మిడిల్ పాయింట్లో రౌండ్ తీసుకుంటావా లేకుంటే ఖర్చు లోపలికి తీసుకుంటావా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అలాగే చివరల కూడా సేమ్ ఉండాలి. 2 కలిపేసి ఇలా పెడితే సేమ్ ఉండాలన్నమాట. ఎప్పుడైనా కట్ వర్క్కి లోపలికి వెళ్ళిన భాగంలో కరెక్ట్ కుట్టు ప్లేస్ వరకు మనము కట్ చేయాలి. ఇలా ఖర్చులు పెట్టేసుకుంటేనే మనకు ఈజీగా కట్ వర్క్ అనేది వస్తుంది. అందరూ కట్ వర్క్ కోసం ఆ వైట్ షీట్ వాడతారు, కానీ నేనైతే ఈ అంచు అనేది కొంచెం స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి టిఫ్గా ఉంది కాబట్టి ఆ కవర్ వాడట్లేదు. చూడండి, కట్ వర్క్ కుట్టేసిన తర్వాత వాటిని ఈజీగా ఇలా ఫింగర్ తోటి బయట కొనేస్తే చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చేసింది. దానిపైన కూడా ఇలా ఒక కుట్టు వేసుకోవాలి ఖచ్చితంగా, లేదంటే అవి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. కట్ వర్క్కి ఎప్పుడైనా కానీ బయటకు తీసాక కూడా వాటిపైన ఒక కుట్టు వేసుకోవాలి. ఈజీ అండి కట్ వర్క్. మనం వేసే మార్క్ అనేది ఏదో ఒక షేప్. నేనైతే ఈ పాప చిన్నది కాబట్టి ఇలా చిన్న కట్ వర్క్ వేసుకున్నాను. కొంచెం పెద్దవాళ్ళైతే పెద్ద రౌండ్ షేప్ని తీసుకోవాలి. మన దగ్గర చాలానే ఉంటాయి కదా, బాటిల్ క్యాప్ మూతలు అలాంటివి. ఈ పాప చిన్న ఏజ్ కాబట్టి ఇలా చిన్న కట్ వర్క్ చేశాను. చూడండి ఎంత క్యూట్గా వచ్చాయి. 2 సమానంగా ఉన్నాయి చూడండి. ఇలా ఫోల్డ్ చేసే మనం మార్క్ అనేది వేసుకోవాలి. అలాగే చంకపాట్లో కొద్దిగా లోతు తీస్తున్నాను. ఎప్పుడైనా మొత్తం కుట్టేశాక లైనింగ్ కుట్టేశాక ఫస్ట్ కరెక్ట్గా ఎక్కువ తక్కువ లేకుండా ఒకసారి కట్ చేసేసుకొని మిడిల్ పాయింట్లో ఒక ఖర్చు పెట్టుకొని చంక పార్ట్లో అప్పుడు తీయాలి. మొత్తం లైనింగ్ అటాచ్ చేసిన తర్వాతనే అలా చేయాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కుట్టేస్తున్నాను. ఫ్రంట్కి కట్ వర్క్ కాబట్టి చూడండి, మీకు కట్ వర్క్ అనేది ఎలా మార్క్ వేసుకోవాలో చూపిస్తున్నాను. చిన్నగా మనము కరెక్ట్ మిడిల్ పాయింట్లో నుంచి ఇలా కట్ వర్క్ తీసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా నేర్చుకుంటే ఈజీగా కట్ వర్క్ అనేది మనం ఒక్కసారి ఈ కట్ వర్క్ని డ్రా చేయడం అనేది నేర్చుకుంటే కుట్టడం ఈజీగా కుట్టేస్తారు. కట్ వర్క్ అనేది మనం ఖచ్చితంగా రౌండ్ షేప్లో తీసుకోవాలి కాబట్టి మనం ఏ సైజులో కట్ వర్క్ వేయాలో అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇంతకంటే చిన్నగా వేయచ్చు, ఇంతకంటే పెద్దగా వేయచ్చు.
ఫస్ట్ మనం కట్ వర్క్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా వాటి ఎండింగ్ పాయింట్లో ఒక కుట్టు ఖచ్చితంగా వేసేసుకున్న తర్వాతే అప్పుడు మనం కట్స్ కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి. చూడండి కరెక్ట్ అవి ఎండింగ్ పాయింట్లో ఒక కుట్టు వేసేసాను. ఆ తర్వాతే కట్లోకి మలుచుకుంటూ కుట్టాలి. మనము ఫస్ట్ నుంచే కట్లోకి మలుచుకుంటూ కుడితే క్లాత్ అనేది అటు ఇటు జరగడం వల్ల మనకు ఈజీగా రాదు కుట్టడము. ఒక కుట్టు పెట్టేసుకుంటే మనం కట్స్ తీసుకునేటప్పుడు ఆ క్లాత్ అనేది జరగదనమాట. పక్కకే ఇంకో కుట్టు ఉంటుంది కదా, సో జరగకుండా మనకు ఈజీగా కుట్టేయడానికి వీలుంటుంది. ఈ ఫ్రాక్ అయితే నేను చాలా ఈజీగా కుట్టేశాను. అలాగే సేమ్ ఇదే క్లాత్లో మిగిలిన పీస్ మదర్కి కూడా సేమ్ ఇదే మోడల్లో కుట్టి వీడియో పెడతాను చూడండి. మళ్ళీసారి చెప్తున్నాను, మీకు నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మీ ఇంట్లో ఎవరైనా మిషన్ కుట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. చూడండి కట్ వర్క్లో ఎప్పుడైనా కట్ తీసుకున్న దగ్గరనే మనం లోపలికి కుట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ వరకు కట్ పెట్టుకోవాలి. తర్వాత మన ఫింగర్ తోటి కట్స్లని బయటకి ఈజీగా వనేసి దానిపైన కూడా ఒక కుట్టు పెట్టేసుకోవాలి. మనకు ఒకసారి టాపు కుట్టడం అయిపోయిన తర్వాత కింద బాటమ్ కూడా కుట్టుడు చాలా ఈజీ. నేను చుట్టూ కుట్లు పెట్టేసుకున్నాను. చూడండి బ్యాక్ పార్ట్కి అయితే ఇలా డబ్బా షేప్ తీసుకుంటున్నాను. నేనైతే హుక్స్ పెట్టుకుంటాను బ్యాక్ పార్ట్కి. జిప్ అలాంటిది ఏం అనుకోలేదు, హుక్స్ పెట్టేస్తాను. మామూలుగా మనకు బ్లౌజ్లకు హుక్స్ ఎలా పెడతారో అలా బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే బాక్స్ షేప్లో పెట్టేసి కరెక్ట్ మిడిల్లో మనము ఒక కుట్టు పెట్టేసుకొని మిడిల్లో ఒక చాక్ పీస్ తోటి ఒక గీత గీసిన తర్వాత మనము అటు సైడ్ ఇటు సైడు ఒక కుట్టు పెట్టేసుకుంటే ఈజీగా కట్ చేస్తుంది. ముందే కట్ చేస్తే ఏంటంటే ఇది సరిగ్గా రాదనమాట లైనింగ్ కూడా. అటు సైడ్ ఇటు సైడ్ ఒక కుట్టు పెట్టేసుకొని మిడిల్లో కట్ చేశాను. సేమ్ మనము బ్లౌజ్లకి హుక్స్ పార్ట్ ఎలా కుడతామో అలాగే కుట్టేశాను. రెండు సైడ్లు కూడా నేను లోపలికే మలుచుకున్నాను. ఒక సైడు బయటకు మలుచుకుంటే అంత బాగుండదని రెండు సైడ్లు కూడా లోపలికే మలిచేసుకున్నాను. హుక్స్ తర్వాత కాజాలు కుట్టేస్తాం కదా, అవి స్ట్రాంగ్గా కుట్టేస్తే సరిపోతుంది. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా హుక్స్ పట్టి కాజాల పట్టి కుట్టేశాను. ఒకసారి కుట్టిన తర్వాత దానిపైన ఇంకో కుట్టు వేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసి చిన్నగా ఫోల్డ్ చేసేసుకొని దానిపైన ఇంకొక కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. చూడండి వన్ సైడ్ అయిపోయింది. ఇంకో సైడ్ కూడా ఇదే విధంగా కుట్టేసుకొని కరెక్ట్గా ఫోల్డ్ చేసి దానిపైన కూడా కుట్టేసుకున్నాను. మిషన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు నా వీడియోలు చూస్తే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది వాళ్ళకి. అందరూ కటింగ్స్ నేర్పిస్తారు కానీ స్టిచ్చింగ్లో కూడా చాలా డౌట్స్ ఉంటాయి. నేను కూడా ఇలా వీడియోస్ చూసే టైలరింగ్ అనేది నేర్చుకున్నాను, ఎక్కడ వెళ్ళి నేర్చుకోలేదు. చూడండి ఎండింగ్ పాయింట్ అనేది కింది సైడు ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఒక 2-3 సార్లు ఇలా రౌండ్గా తిప్పేసి అటాచ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్లో నేను ముందడికి ఇలా టక్స్ ఇచ్చాను. మనం మామూలుగా బ్లౌజ్లకు టక్స్ ఎలా ఇస్తామో అలా ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ మధ్యలో నుంచి టక్స్ ఇచ్చేసాను. రెండు షోల్డర్స్ కలిపేస్తూ ఇలా వేసేసాను చూడండి. తర్వాత హ్యాండ్స్ మధ్యలో నుంచి
చివరలకు ఈ చివర నుంచి మధ్యలో ఒక ఫైవ్ కుచ్చులు వచ్చాయి. అవి కూడా చిన్న చిన్నగా వీడియోలో చూపిస్తున్న విధంగా నేర్చుకుంటే మీకు కూడా సులువుగా ఉంటుంది. 5 కుచ్చులు వచ్చాయి అంతే. చిన్న పఫ్ కదా, మధ్యలో ఒకటి, అటు సైడ్ 2, ఇటు సైడ్ 2 అలా చిన్న చిన్న కుచ్చులు ఇచ్చేసాను. అలాగే ఇంకో సైడ్ కూడా ఇంకో హ్యాండ్ కూడా కుట్టేశాను. బ్లౌజ్ మాత్రం టాప్ మాత్రం చాలా క్యూట్గా అనిపించింది. ఇప్పుడే వెళ్ళి మా కోడలికి ఈ డ్రెస్ తొడిగేయాలన్నంత బాగా అనిపించింది నాకైతే. ఏదైనా మనము ఇంట్రెస్ట్ పెట్టి కుడితే చూడండి, ఇంకో హ్యాండ్ కూడా కుట్టేశాను. చిన్న పఫ్ వచ్చిందనమాట. ఈ డ్రెస్ మా కోడలికి ఎప్పుడెప్పుడు వేస్తాను అన్నట్టు అనిపించింది దాన్ని చూడగానే. అలాగే మనం కిందికి బాటమ్ పార్ట్ అనేది ఇలా కట్ చేసాం కదా, అటాచ్ ఎట్లా చేయాలో చూపిస్తా. మనం మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా 5. ఇంకా ఉక్స్ పార్ట్కి మనము కొంచెం క్లాత్ వెళ్ళిపోయింది కదా, అదే ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకుంటున్నాను. చూడండి, లంగా పార్ట్ ముందుగా లైనింగ్ క్లాత్ అనేది హైట్ మెజర్మెంట్స్ని బట్టి కిందికి బాటమ్ సైడు కొంచెం లావుగా ఉండాలని బాటమ్ సైడు ఒక కుట్టు పెట్టేసుకుంటున్నాను. అలాగే ఈ లంగా పార్ట్ 2 కలిపేసి కుట్టాలి కాబట్టి హైట్ సరిపోవడానికి ఇలా మధ్యలో ఒక కుట్టు వేస్తున్నాను. అందరూ ఈడ అంచు దగ్గర కనిపించకుండా కుట్టు వేస్తారనమాట. నేనైతే ఇలాగే వేస్తున్నాను. కరెక్ట్ సైజులో చూసుకొని కింద అంచు దగ్గర ఈ కుట్లు అనేది కనిపించకుండా కింద వేసేస్తారు. కానీ ఇలా కుట్టడం వల్ల కూడా కొంచెం లుక్ అనేది వస్తుంది. తర్వాత 2 సైడ్స్ అలాగే హైట్ని బట్టి కుట్లు వేసేసాను. చూడండి, ఇంకో సైడ్ కూడా ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది కదా, దీనికి కూడా సేమ్ అలాగే ఒక కుట్టు పెట్టేశాను. తర్వాత లైనింగ్ పీస్కు కూడా బాటమ్ కింది సైడు ఎక్కువగా మలిచేసి కుట్టాను అనమాట. ఎందుకంటే చిన్నపిల్లలు ఎప్పుడు తిరుగుతూనే ఆడుతూనే ఉంటారు కదా, బాటమ్ అనేది కొంచెం లావుగా ఉంటే వాళ్ళకు బాగుంటుంది. అలాగే మనము ఈ లంగా బాటమ్ సైడ్లకు అటాచ్ చేసేటప్పుడు పోగులు అనేటివి రాకుండా ఎలా కుట్టాలో ఈజీగా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. పోగులు అసలు వెళ్ళిపోకుండా ఎలా కుట్టాలో చూపిస్తాను. లైనింగ్ పీస్ కూడా కరెక్ట్ హైట్కి తగ్గట్టు కింది సైడు ఎక్కువగా మలిచేసుకొని కుట్టేశాను. ఈ లైనింగ్ పీసు మధ్యలో కుట్టు పెట్టలేదన్నమాట. కిందికి కొంచెం ఎక్కువగా ఉంటే పిల్లలకు బాగుంటుందని అలా పెట్టేశాను. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా లైనింగ్ పీస్ని ఇలా ఎక్కువగా మలిచేసుకొని ఒక కుట్టు పెట్టేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకొని, ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం తక్కువ ఉండాలి కదా లైనింగ్ పీసు, అందుకే ఇలా ఒక కుట్టు పెట్టేశాను. లైనింగ్ పీసు ఫ్రంట్ బ్యాక్ 2 ఉంటాయి కదా, అలాగే 2 కూడా సేమ్ ఇంతే యాజ్ ఇట్ ఈస్ కుట్టేసి కుట్టేసిన తర్వాత మనం లంగా పార్ట్ శారీ పార్ట్ అనేది లైనింగ్ పార్ట్ 2 పైన సైడ్కి 2 కలిపేసి అటాచ్ చేసుకోవాలి. ఇది కుట్టడం అయిపోయాక ఇంకో లైనింగ్ పార్ట్ కూడా ఇలాగే కుట్టేశాను. చూడండి, ఇంకో పార్ట్ కూడా కుట్టేశాను. ఈజీగా నేర్చుకోవడానికి నా వీడియోలు చూస్తే మాత్రం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా నేర్చుకోగలుగుతారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం
నా వీడియోలు చూస్తే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇలా లైనింగ్ పీస్ కట్ చేశాక శారీ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ సైడ్ పైన మనకు కుచ్చులు వచ్చే ప్లేస్లో ఒక కుట్టు పెట్టేసుకోవాలి. మనం ఈ కుచ్చులు కూడా కొలతలతో కుచ్చులు పెట్టుకోవాల్సి వస్తుంది. ఏదో అలాగా స్టార్టింగ్ నుంచి కుచ్చు పెడుతూ వస్తే ఒక సైడు ఎక్కువ కుచ్చులు వస్తాయి, ఒక సైడు తక్కువ కుచ్చులు వస్తాయి. అలా కాకుండా వీటిని ఫోల్డ్ చేసి మిడిల్ పాయింట్లో ఒక ఖర్చు, మనకు కుట్లకు సైడ్లకు ఎంత వెళ్ళిపోతుందో దానికి ఒక ఖర్చు పెట్టుకుంటే మనకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ఇంకో సైడ్ కూడా ఇలానే కుట్టేశాను. వీడియో బాగా లెంత్ అవుతుందని ఇంకో సైడ్ కూడా కుట్టేసేసాను. ఎప్పుడైనా మనము కుచ్చులు పెట్టుకుంటే 2 ఫోల్డ్స్ చేసి మిడిల్ పాయింట్లో అలా ఖర్చు పెట్టుకోవాలి. అలాగే చివరలో మనం కుట్టిన టాప్ పీస్ తీసుకొని ఎక్కడైతే కుట్లు వస్తున్నాయో ఆ ప్లేస్లో కరెక్ట్ చూసుకొని అక్కడ ఒక ఖర్చు పెట్టేసుకోవాలి. అలాగే ఇంకో సైడ్ కూడా ఇలాగే ఖర్చు పెట్టేసుకొని కుచ్చులు అనేటివి మధ్యలో నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఎప్పుడైనా మనం ఆ కార్నర్ నుంచి స్టార్ట్ చేస్తే ఒక సైడ్ ఎక్కువ వస్తాయి, ఒక సైడ్ తక్కువ వస్తాయి. అలా కాకుండా మధ్యలో నుంచి మనం హ్యాండ్ ఎలాగో కుడతామో అలాగే ఈ లంగకు కూడా మధ్యలో నుంచి కుచ్చులు అనేటివి పెట్టేసుకోవాలి. 1 ఇంచ్ లెంత్ తోటి కుచ్చులు వచ్చేసాయి. వీడియోలో చూసిన విధంగా బాడీ పార్ట్ కింద పెట్టేసుకొని లంగా పార్ట్ పైన పెట్టేసుకొని ఇలా ఏదన్నా ఒక నీడిల్ సహాయంతో, నాకైతే ఈ మగ్గం వర్క్ నీడిల్ పొడుగా ఉంటుంది, దాంతో ఇలా 1 ఇంచ్ మందం కుచ్చులు పెట్టేసుకున్నాను. చివరలో చూసుకోవాలి మనకు ఎండింగ్ పాయింట్ ఖర్చులు అనేటివి సమానంగా వచ్చాయా అనేది చూసుకుంటే మనకు ఈజీగా కొలత అనేది ఎక్కువ తక్కువలు కాకుండా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ కరెక్ట్గా ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు సెట్ చేసుకొని ఇలా ఒక కుట్టు పెట్టేసుకోవాలి. అలాగే ఫ్రంట్ నుంచి మళ్ళా దీన్ని ఇక్కడ పెట్టేసి అక్కడ వరకు ఒక కుట్టేసి మళ్ళీ ఇక్కడ నుంచి కుచ్చులు పెట్టుకుంటూ రావాలన్నమాట మిడిల్లోకి. ఎప్పుడైనా ఇలా చేశారంటే క్లాత్ వన్ సైడ్ ఎక్కువ కుచ్చులు, వన్ సైడ్ ఎక్కువ తక్కువ కుచ్చులు అలా రాకుండా ఉంటాయి. అలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా విడివిడిగా సమానంగా చేసి కట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ముందర ఎన్ని కుచ్చులు ఉన్నాయో వెనుక కూడా అన్ని కుచ్చులు ఉండడానికి మనకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఫ్రంట్ పార్ట్కి అయితే ఇలా కుచ్చులు పెట్టేసి కుట్టేశాను. అలాగే ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలాగా చూపించిన విధంగా కుట్టు పెట్టేశాను. ఇలా మిడిల్ వరకు ఒక కుట్టు వచ్చాక మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ట్రా ఏమన్నా పోగులుంటే కట్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఒకటే కుట్టు కదా, దానిపైన ఇంకొక కుట్టు వేసుకొని చివరలో కూడా ఇంకొక కుట్టు వేసుకోవాలన్నమాట. పోగులు అనేటివి లేవకుండా మనం ఆ చివరల కార్నర్ భాగంలో కూడా ఒక కుట్టు వేసుకుంటే ఈ శారీ చాలా పోగులు లేస్తున్నాయి. అలా లేవకుండా పిల్లలకు అవి కుచ్చుకుంటాయి అన్నమాట. అలా కుచ్చుకోకుండా ఏం చేయాలో నేను చూపిస్తాను. సైడ్లోకి బాడీ పార్ట్ అలాగే లంగా పార్ట్లో పోగులు అనేటివి లేవకుండా చూపిస్తాను. అలాగే బ్యాక్ సైడ్ కూడా కుట్టేశాను. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కుట్టేశాక మెజర్మెంట్స్ మనం తీసుకున్న మెజర్మెంట్స్ని బట్టి హ్యాండ్స్ నుంచి నడుం వరకు ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. నేను మీకు వీడియోలో ఫ్రంట్ పార్ట్లో ఇలా షోల్డర్ నుంచి మధ్యలో చిన్న టక్స్ పెట్టుకున్నాను, చూపించలేదు. చూడండి, పెట్టేసుకున్నాను. హ్యాండ్స్ నుంచి నడుం వరకు మనం తీసుకున్న మెజర్మెంట్స్ని బట్టి
ఒక కుట్టు అనేది వేసుకోవాలి. తర్వాత కిందికి బాటంకు వేసుకోవద్దు. ఎందుకు వేసుకోవద్దో తర్వాత చెప్తాను. చూడండి, ఇలా హ్యాండ్స్ నుంచి కరెక్ట్ నడుం అటాచ్ అయ్యే ప్లేస్ వరకు ఒక కుట్టు వేసేసుకుంటాను. మార్క్ వేసుకున్న తర్వాత మనం చూసుకోవాలి కరెక్ట్ లంగా ప్లేస్ 2 బ్యాక్ ఫ్రంట్ ఒకటే దగ్గర ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. ఒకటి పైకి ఒకటి కిందికి వస్తే చూడడానికి బాగుండదు. కరెక్ట్ చూసుకొని ఇలా నడుం వరకు ఒక కుట్టు వేసుకొని దాన్ని అదే విధంగా హ్యాండ్ సైడ్కి ఇంకో కుట్టు వేసేసుకోవాలి మలిపేసి. ఇలా ఎందుకు చేస్తున్నానంటే లంగా పార్ట్ వేరేగా అటాచ్ చేసుకోవడానికి ఇలా చేస్తున్నాను. చూడండి, ఇంకో సైడ్ కూడా అలాగే కుట్టు పెట్టేసుకుంటున్నాను. 2 చూడు మార్కులు అనేవి కరెక్ట్గా ఉన్నాయి. హ్యాండ్ చంక ప్లేస్లో కూడా ఒక మార్క్ వేసేస్తున్నాను. అలాగే ఇంకో సైడ్ కూడా వీడియోలో చూపించిన విధంగా ఒక కుట్టు వేసేసి రివర్స్ చేసి దానిపైనే మళ్ళీ ఇంకో కుట్టు వేస్తున్నాను. నడుం వరకు కుట్టు పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో దాన్ని రివర్స్గా కుట్టేశాను. ఇలా కుట్టు పెట్టేసుకున్న తర్వాత రివర్స్ తీసుకొని ఇంకో కుట్టు వేసుకోవాలి. తర్వాత ఈ సైడ్లో లోపలికి మలిచేసుకొని కుట్టుకోవడానికి లంగా పార్ట్ పోగులు అనేటివి వెళ్ళకుండా ఉండడానికి నేను ఏం చేశానో మీకు చెప్తాను. ఎప్పుడైనా లంగా పార్ట్ అటాచ్ చేసుకునేటప్పుడు మనకు సీదా ఉన్న ప్లేస్ నుంచే అటాచ్ చేసుకోవాలి. ఎందుకంటే దాని మళ్ళీ పోగులు వెళ్ళకుండా లోపలి సైడ్కి కుట్టేసాం. 1/2 ఇంచులో 1/2 ఇంచ్ అంత మందంతో మాత్రమే వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కే వేసుకోవాలి. ఇలా కుట్టు పెట్టేసుకున్న తర్వాత ఇలా సీదాలో ఒక కుట్టు పెట్టేసుకున్న తర్వాత దాన్ని లోపల సైడ్కి తీసుకొని ఈ కుట్లని లోపలికి చేసేసి ఒక కుట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి పోగులు అనేటివి ఏ బ్లౌజ్ ఏ దానికైనా కానీ లేస్తాయి. ఏ క్లాత్కైనా పోగులు అనేటివి లేవకుండా ఇలా నేను చూపించిన విధంగా చేసుకుంటే మాత్రం లోపలి సైడ్ ఉన్నా కానీ పోగులు అనేటివి అసలు మనకు బయటకు కనిపించలేవు. చిన్నపిల్లలు వాళ్ళ గజ్జలు ఉంటాయి కదా, వాళ్ళ గజ్జలకు ఈ శారీ పోగులు అనేటివి మొత్తం చుట్టేసుకొని క్లాత్ కూడా మొత్తం పాడైపోతుంది. అలా పాడు కాకుండా ఇలా మనం కుట్టిన దాన్ని రివర్స్ చేసుకొని ఇప్పుడు రివర్స్లో 1 ఇంచ్ మందం లేకపోతే దానికంటే తక్కువ చూసుకుంటూ ఒక కుట్టు వేసేసుకోవాలి. మనం ఇటు సైడ్ వేసుకున్న కుట్టు అనేది ఎక్స్ట్రా క్లాత్ బయటకు కనిపించకుండా ఉండే విధంగా మనం ఎంత క్లాత్ తీసుకోవాలనేది కుట్టే వాళ్ళకు అర్థమవుతుంది. ఇలా కుట్టేసుకొని మనం ఎప్పుడైనా కింది నుంచి కుట్టాలన్నమాట. అంచులు అనేటివి సమానంగా రావడానికి పైనుంచి కుడితే కొద్దిగా లాగినా కానీ కింద అంచులు ఎక్కువ తక్కువ వస్తాయి. ఈ బార్డర్ పెద్దగా ఉంది కాబట్టి కింది నుంచే కుట్టుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత చూడండి, రివర్స్ తీస్తే ఈజీగా మనకి ఎట్ సైడ్ కూడా పోగులు అనేటివి కనిపించకుండా చూడడానికి నీట్గా ఉంటుంది. అలాగే ఇంకో సైడ్ కూడా ఇలా వీడియో చూపించిన విధంగా కుట్టేస్తున్నాను. లైనింగ్ పీస్ కూడా సేమ్ అన్నమాట. లైనింగ్ పీస్ కూడా సేమ్ కుట్టేశాను 2 సైడ్స్. వీడియో బాగా లెంత్ అవుతుందని అన్ని సైడ్లు ఇలా కుట్టేసిన తర్వాత
మనము బ్యాక్ నడుం ఎంత ఉందనేది అంతా ఒక కుట్టేసుకున్నాం కదా, అలాగే ఈ టాప్కి కూడా మనం క్లాత్ అనేది లోపలికి వేసేసుకొని ఒక కుట్టు పెట్టేసుకోవాలి. ఈ సైడ్లో కూడా పోగులు వేస్తున్నాయి చూడండి. ఈ క్లాత్ని కూడా లోపలికి వేసేసి ఒక కుట్టు పెట్టేసుకున్నామంటే అసలు పోగులు అనేటివి బయటకు రాకుండా డ్రెస్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు నడుం వరకే కుట్టేసుకున్నాం కదా, ఈ లైనింగ్ పీసు అలాగే లంగా మన శారీ పార్ట్ అనేది కరెక్ట్గా చివరలు ఉన్నాయో లేవో చూసుకొని లోపల నుంచి ఆ నడుం ప్లేస్ నుంచి కిందికి ఇలా ఒక కుట్టు వేసేస్తే ఓవర్ అయిపోతుంది. అలాగే ఇంకో సైడ్ కూడా కుట్టేసాను చూడండి. వీడియో బాగా లెంత్ అవుతుందని ఇలా చేసేస్తున్నాను. ప్రతిదీ ఒక సైడ్ అయితే కుట్టేశాను కదా. సో క్యూట్ లాంగ్ ఫ్రాక్ రెడీ అయిపోయింది. మీరు ఇలా ట్రై చేయండి. నాకైతే ఈ ఫ్రాక్ చాలా నచ్చేసింది. తర్వాత మదర్ డ్రెస్ కూడా కుట్టి చూపిస్తాను. లైక్ చేయండి.